ఇది రాంబాగ్ స్టేషన్ అండి. నేను ఇప్పుడు ప్రయాగ్రాజ్లో ఉన్నానండి. ప్రయాగ్రాజ్లో నాగేంద్రుడిని చూశారండి. ఒకసారి నాగేంద్రుడిని చూడండి. చూశారు కదా నాగేంద్రుడిని, అద్భుతం కదా. లోపల గుడి అండి, కింద అనమాట కిలాఘట్లో ఉన్న కింద, అంటే పైకి వచ్చి పైనుంచి కిందికి రావాలన్నమాట కిలాఘట్లో. కానీ చాలా చాలా అద్భుతంగా ఉందండి. అందరు దేవుళ్ళు అండి, ప్రతి ఒక్క దేవతలు అయితే ఈ కిలాఘట్లోనే ఉన్నారండి. ప్రతి ఒక్క దేవతలు అయితే ఈ కిలాఘట్లోనే ఉన్నారు. సీతారాములు లక్ష్మణులు అండి. చూడండి ఒకసారి ఈ చిత్రాన్ని, చాలా అద్భుతం కదా. చాలా చాలా అందంగా ఉందండి లోపలైతే. నాకైతే బయటికి రాబుద్ది కావట్లేదు, అసలు ఇక్కడనే పడుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ రాలేం కదండి. నాకు ఈ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయినా అవ్వకపోయినా నాకేం బాలేదు, కానీ నాకైతే మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ పేరు మీదైనా అందరు దేవుళ్ళను ప్రతి ఒక్క స్టేట్లలో, ప్రతి ఒక్క వేరే కంట్రీలలో కూడా నా సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని దేవతలను అయితే దర్శించుకుంటానండి. ఇంతకంటే ఎక్కువైతే నాకేం వద్దండి, చాలండి. ఈ జీవితానికి ఇచ్చేయాలండి, నాకు చాలు. నాకు యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వగానే పర్లేదు, ఇలాగనే తిరుగుతూ ఉంటాను అంతే. హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నా. దర్శనం చేసుకుని వస్తున్నారండి, అందరు దర్శనం చేసుకుని బయటకు వెళ్తున్నారు. అందరు దేవుళ్ళని దర్శనం చేసుకున్నారు అందరూ. ఇగో యమధర్మరాజు అండి, చెప్పాను కదండి యమధర్మరాజు. ఇక్కడ ప్రతి ఒక్క దేవతలు ఉన్నారండి, దేవుళ్ళు ఉన్నారండి, ప్రతి ఒక్క దేవతలు ఉన్నారండి. యమధర్మరాజుని చూస్తుంటే భయమవుతుందండి. ఇక బయటికి అయితే వెళ్ళిపోతున్నానండి. ఇది బయటికి వెళ్ళే దారి. చాలండి, చాలా చాలా హ్యాపీగా ఉందండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. दे दो दे दो दे दो हो गया, पूरा दे दिया, खाली हो गया जेब पूरा दे दिया है तो देता मैं, नहीं रुकता दादाजी, माफ करना. అమ్మ చూశారండి, మళ్ళీ పైకి వచ్చా, కిందికి వెళ్ళి పైకి వచ్చానండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. నేనైతే ఎవరికి పాపం చేయలేదు, అందరికీ పుణ్యాలే చేస్తున్నా. నాకు ఒకళ్ళ రూపాయి తినడం కూడా తెలియదు ఇప్పటిదాకా, పుట్టిన కాడ నుంచి. సరే, అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలి. ఈ దేవతలందరూ నా తల్లుల్ని సంతోషంగా చల్లగా ఉంచాలి ఎల్లకాలం, లక్షల కోట్ల సంవత్సరాలు అయినా సరే నా తల్లుల్ని సంతోషంగా ఉంచాలనేది నా కోరిక. అంతకంటే ఈ లోకంలో నేను కోరుకునేది ఏం లేదండి. అది నా తల్లులు చల్లగా ఉండాలి. ఎన్ని కోట్ల రూపాల్లో ఎన్ని కోట్ల జన్మలు ఇచ్చాడో ఈ శివయ్య, బ్రహ్మ, విష్ణు, పార్వతి తల్లి నా తల్లులకి చల్లగా ఆనందంగా, వాళ్ళ కంట్లో నీళ్లు కూడా రాకుండా చూసుకోవాలి, అంత హ్యాపీగా ఉండాలని చెప్పి, అంత సంతోషంగా ఉండాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటున్నారండి. ఈ కోటి దేవతల సాక్షి చెప్తున్నా, నా తల్లు నాకు ముఖ్యం. నా తల్లులు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో ఇదే మాట ఎందుకంటానంటే, అమ్మ విలువ ఏంటో నాకు తెలుసు. నాకు చిన్నప్పటి నుంచి నా కూతురు అంటే గుండెలో పెట్టుకుంటా. అమ్మ ఎంతో నాకు కూతురు అంతే. నాకు తల్లులు అంటే అంత ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం నాకు. అంటే కొత్తగా వచ్చిందో, లేకపోతే నేను యూట్యూబ్ గురించో, లైక్ల కోసమో, షేర్ల కోసమో, ఏదో నేను లక్షల కోట్లు సంపాదించుకొని ఏదో పెద్ద ఏం బతుకుతానండి. మాటకు 4 రోజులు ఉంటాం ఈ భూమి మీద అంతే. నాకు అమ్మలంటే చాలా ఇష్టం. ఎందుకంటే 9 మాసాలు మూసి కని పెంచి మళ్ళీ మొగుళ్ళు కూడా చేయలేని పనులు నా తల్లులు చేస్తారనమాట. తల్లుల మీద ఎవ్వడు పనికి రాడండి. మీరు ఇష్టం, మీరు నాకు మంచి అనుకోండి, చెడు అనుకోండి, భూత అనుకోండి, నా తల్లులు మాత్రం బాగుండే చాలు అంతే. నాకు అంతకంటే వేరే నాకేం తెలియదు. ఓకేనండి. మగవాళ్ళు చేయలేని పనులు చేస్తారు నా తల్లులు, తెలుసా అండి. మొగుళ్ళు చేయలేని పనులు చేస్తారు నా తల్లులు. 9 మాసాలు మొగుళ్ళు మోస్తారా? 9 మాసాలు మొగాళ్ళు మోస్తారా కడుపులో పిల్లల్ని? పువ్వున్నంత బరుగిట అనిపేదు తల్లికి బిడ్డలు. అర్థమైందండి. ఖాళీ ఒక నూనె డబ్బా, ఒక 100 గ్రాముల నూనె డబ్బా చేతితో పట్టుకుని పోవాలంటే బరువు అయితే మొగలకు. అలాంటిది తల్లి అక్కడ ఏం అంతేనండి. నా తల్లులు చల్లగా ఉండాలి, అంతకంటే నేను ఎక్కువేం కోరుకొని, లోకం బాగుండాలి, నీతిగా నిజాయితీగా ధర్మంగా బతకాలి. నేను కోరుకునేది ఇది ఒకటే. అనుకోవచ్చు ఇడేంద్ర బాబు, చూడండి ఈ గోడ మీద శివయ్య చిత్రాలు, శివుడు, ఎన్ని అవతారాలు శివుడియే, చాలా అవతారాలు ఉన్నాయి.
శివ పార్వతులు, సరస్వతీదేవి వీణ వాయిస్తుంది అక్కడ. మరి మీకు తెలిస్తే కామెంట్లో చెప్పేయండి. ఎందుకంటే నాకు తెలిసిందే చెప్తా. అక్కడ వీణ ఉందంటే సరస్వతి తల్లి, ఇక్కడ బాణం పట్టుకుంది మరి చేతిలో, ఇక్కడ అంటే మరి సరస్వతి తల్లి రూపాలే అనుకుంటా. ఇక్కడ మాత్రం నరసింహస్వామి అవతారం. ఇక్కడ శివ పార్వతులు, అయ్యప్ప శివ పార్వతులు. कौन सा भगवान है भैया? ये राम लक्ष्मण राम लक्ष्मण राम लक्ष्मण नहीं है, ये त्रिदेव हैं और ये सती अनुसुईया हैं. సతీ అనసూయ త్రిదేవ్. సతీ అనసూయ అంట చూపిస్తా అండి. సతీ అనసూయ ఏ శివజీ సత్యం, శివజీ శివుడు, విష్ణుమూర్తి, అన్ని దేవతలు అండి. ఇక్కడ వినాయకుడు. నాకు తెలిసిన దేవతల పేరే చెప్తా. ఇక్కడ అమ్మవారు అనుకుంటా, కనకదుర్గమ్మవారు, కాళీమాత తల్లి అనుకుంటా. ఎందుకంటే చేతిలో త్రిశూలం అయ్యి చూసేలా అలా గుర్తుపట్టేసా. చాలా టాలెంట్ ఫెలోని నేనైతే. ఇదిగో మర్రి చెట్టు చూడండి, మర్రి చెట్టు కింద శివుడు. శివుడేనా? ఒకవైపు ఇక్కడ శివుడు అండి, ఇక్కడ శివుడు, ఇక్కడ విష్ణుమూర్తి స్వామి. ఎందుకంటే చేతిలో చక్రం ఉంది కాబట్టి గుర్తుపట్టా. ఇక్కడ చేతిలో త్రిశూలం డబ్బరుకం ఉంది కాబట్టి గుర్తుపట్టా. చేతిలో త్రిశూలం ఉంది, విష్ణుమూర్తి చేతిలో, ఇక్కడ చేతిలో త్రిశూలం ఉంది, డమ్మరుకం ఉంది, గుర్తుపట్టా. శివుడు, విష్ణుమూర్తి. దండం పెట్టుకుందాం. దండం పెట్టుకుంటా. ఇదిగో శివుడు, నా తండ్రి ఇంకొక పాదాలను పట్టుకున్నా. లోకం బాగుండాలి, నా తల్లులు అందరూ బాగుండాలి, నా తల్లుల్ని సల్లంగా కాపాడాలి. మర్రి చెట్టు గిట్ట దండం పెట్టుకుంటున్నా. ఎందుకంటే దేవుడు కదా, శివ పార్వతులు. మర్రి చెట్టు అంటే, రాగి చెట్టు అంటే విష్ణుమూర్తి, అంతే కదండి. మొత్తం అందరు దేవుళ్ళని అయితే దర్శించుకున్నానండి ఒకే చోట. అది కూడా ప్రయాగ్రాజ్లో గంగమ్మ తల్లి పూజ చేశా, తర్వాత అందరు దేవుళ్ళని దర్శించుకున్నా, త్రివేణి సంగమాన్ని కూడా దర్శించుకున్నా, ఇక్కడ అందరు దేవతల్ని కూడా దర్శించుకున్నానండి. ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుందండి వీడియో అయితే. చివరి వరకు చూడండి. చాలామంది వస్తూనే ఉన్నారు దర్శనానికి అయితే. భోజనం ఆతే దర్శనకి వెళ్ళి బోల్రాం. అయిపోయిందండి. ఇప్పుడు నేనైతే బయటికి వెళ్తున్నా. ఫస్ట్ నా షూలు వేసుకుంటా. పని అయిపోద్దండి. ఇదిగో షూలు వేసుకోవాలి. షూలు వేసుకుంటే ఒక పని అయిపోద్ది అనమాట. లేకపోతే వెళ్తూ ఉంటుంది ఇబ్బంది పడాలి. అబ్బా అయిపోయిందండి. ఇవాళ మరి నేను ఎక్కడ పడుకుంటానో ఏంటో తెలియదు. ప్రపంచం మొత్తం మందే, లోకం మొత్తం మందే. ఇంత పెద్ద టెంపుల్లో మనకు పడుకోవటానికి ప్లేస్ ఉంటుందండి? ఉండదా? ఉంటుందిగా. 6 అడుగుల ప్లేసు పడుకుంటానికి చాలు. ఎవరైనా కనుక రాని వాళ్ళైతే రండి, ప్రయాగరాజ్ రండి. ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి ప్రయాగరాజ్ అంటారు. కొంతమంది ప్రయాగరాజ్ అంటారు, కొంతమంది ప్రయాగరాజ్ అని పిలుస్తారు. అంటే ఏ పేరున పిలిచినా కూడా శివుడి అనమాట, శివుడి అవతారం అనమాట. అంటే ఒక మానవ రూపం ఎత్తాడనమాట శివుడు. నిజంగా చూడండి విష్ణుమూర్తి స్వామి. నేనైతే పడవ ఎక్కుతున్నానండి. అంటే 3 నదులు ఒకే చోట ప్రవహించే నదులు ఏవి అంటే త్రివేణి సంగమం 3 నదులు అన్నమాట. ఆ 3 నదుల పేరు ఏంటంటేనండి గంగా, సరస్వతి, యమున. ఈ 3 నదులు ఒకే చోట కలిసి ఉంటాయండి ఇక్కడ. అయితే ఇక్కడి నుంచి ఒక 500 మీటర్లు లోపలికి వెళ్తానండి. ఇప్పుడు నేనైతే పడవెక్కి వెళ్తున్నాను, లోపలికి వెళ్తున్నా, అంటే మధ్యలోకి.
అంటే ఇటు నుంచేమో యమునా నది వస్తుంది. ఇప్పుడు నేను ఎటైతే చూపిస్తున్నానో అంటే ఇప్పుడు బయలుదేరుతున్నానండి. ఇప్పుడు ఒకవైపు నుంచేమో యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది, మరోవైపు నుంచేమో గంగా నది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అయితే మూడో నది ఎక్కడ అంటే కనబడదండి. ఆ మూడో నది పేరు వచ్చేసి చెప్తానండి. మూడో నది మాత్రం కనబడదు. ఇక్కడ మనకు కనబడేవి రెండు నదులు. ఏ నది అది? యమునా నది, గంగా నది. రెండు నదులు మాత్రమే కనబడతాయి అన్నమాట. మూడో నది కనబడదు. అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయిందండి. నేను చెప్పే మాటల్లోనే మీకు అర్థమైపోయింది. మూడో నది ఎందుకు కనబడదు కూడా చెప్తానండి. ఆ నది కూడా ఎందుకు కనబడదు, దేనివల్ల కనబడదు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరాలు చెప్తానన్నమాట. ఎందుకు కనబడదు అంటే అండి, అంటే ఇప్పుడు ఇటు ఒకవైపేమో యమునా నది, మరోవైపేమో గంగా నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే గంగా నది, యమునా నది రెండు ఆనుకొని ఉంటాయండి. ఇక్కడ రెండు రకాలుగా కనబడతాయి అన్నమాట. గంగా నది, యమునా నది రెండు రకాలుగా కనబడతాయి. అది ఎలాగంటేనండి, గంగా నది ఏమో ఎరుపు రంగులో కనబడుతుంది. గంగా నది ఎటు నుంచి అయితే ప్రవహిస్తుందో గంగా నది ఆ వైపున ఎరుపు రంగులో కనబడుతుందండి. యమునా నది ఏ వైపు నుంచి ప్రవహిస్తుందో ఆ వైపు నుంచి బ్లూ కలర్లో కనబడుతుందండి. యాక్చువల్గా నాకు ఈ విషయం తెలియదు. నేను బోర్డులోకి వెళ్తున్నాను కదా, బోర్డులోకి వెళ్తుంటే ఆ బోర్డు నడుపుతాడు కదా, అతను చెప్పాడు, సార్ ఇక్కడ రెండు రకాల నదులు ఉంటాయి, గంగా నది, యమునా నది రెండు రకాలుగా కనబడతాయి. రెండు ఇదొక రంగు ఉంటుంది, ఇదొక కలర్లో ఉంటుంది. యమునా నది, గంగా నది ఇంకో కలర్లో ఉంటుంది చూడండి చెప్పిండండి. నేను నమ్మలేకపోయా. వాస్తవానికి అయితే నేను అసలు నమ్మలేదండి. ఇతనే చెప్పాడనమాట. అసలు నేనైతే నమ్మలేదు. అయితే మీకు చూపిస్తానండి. అయితే ఇప్పుడు ఈ కోట కనబడుతుందా, ఆ కోట పేరు కిలా అండి. ఆ కిలా అనమాట ఒకప్పుడు అక్బర్ బాషా, అతని పేరు అక్బర్ బాషా అనమాట. ఒక 400-500 సంవత్సరాల క్రితం అనమాట. అంటే అప్పుడు తెల్లదొరలు ఈ కనబడే ఎర్రకోటకు వాళ్ళు ఇప్పుడు అప్పట్లో తెలుసుగా, అందరికీ తెలిసిన విషయం ఇది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా ఇండియాకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండేనమాట ఈ ఎర్రకోట. అంటే ఈ ఖిలా అనమాట, ఈ ఖిలా ఘట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండేనమాట. అయితే అప్పుడు అక్బర్ బాషా అనే అతను తర్వాత అండి అశోక్ సామ్రాట్ వీళ్ళిద్దరూ కలిసి అప్పట్లో వీళ్ళు రాజులు కదా, అప్పట్లో వీళ్ళు కూడా పరిపాలించే వాళ్ళు కదా. అయితే రండి ఈ అక్బర్ బాషా అనే అతను ఆ రాజు, అశోక్ సామ్రాట్ రాజు అశోక్ బాషా అనే అతను వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ సైన్యంతో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళను తరిమేశారనమాట. తరిమేసిన తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళను తెల్లదొరలను తరిమేసిన తర్వాత ఈ ఖిలా ఘట్ని వీళ్ళు కబ్జా చేసుకున్నారు. ఎవరు? అక్బర్ బాషా, అశోక సామ్రాట్. అయితే ఇక్కడ ఏమైందంటే ఖాళీ కింద భూమి ఉండే కదా, కింద ఖాళీ భూమిని అతను మామూలుగా అలా ఏదో నిర్మించడం, మామూలుగా అలా. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో వాళ్ళు ఈ ప్రదేశాన్ని వాళ్ళు తెల్లదొరలను తరిమేసిన తర్వాత వీళ్ళు కబ్జా చేసుకున్నారు కదా. అయితే ఈ ఖిలా ఘటనండి అశోక్ సామ్రాట్ అనే రాజు నిర్మించడం జరిగిందండి. ఈ ఖిలా ఘట్ని ఇప్పుడు చూపెట్టారు కదా, మీరు ఇందాక చూశారు కదా, కనబడుతుంది కదా ఖిలా ఘట్, ఇందాక చూశారు కదా మీరు. ఆ ఖిలా ఘట్ అయితే అశోక్ సామ్రాట్ అయితే నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటారండి అంటే ఇప్పుడు మీకు ఈ నది గురించి చెప్తానండి. అయితే చెప్పాను కదా 3 నదుల్లో 2 నదులు మాత్రమే కనిపిస్తాయని, 3వ నది మాత్రం కనబడదని చెప్పేసి. ఆ 3వ నది ఎందుకు కనబడదంటే అండి, ఆ 3వ నది కింద భూమి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ నది ఉందా, ఈ నది లోతు వచ్చేసి 40 ఫీట్లు అండి, కింద 40 ఫీట్లు అనమాట.
కింద లోతు. సారీ 40 మీటర్లు అండి. సారీ అండి, క్షమించాలి. 40 మీటర్లు అనమాట లోతు. ఈ లోతు వచ్చేసి 40 మీటర్లు. ఆ 40 మీటర్ల లోతులో భూమి ఉంటుంది. ఆ భూమికి ఆనుకొని సరస్వతి దేవి అంటే సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుందండి. నేను చెప్పింది నిజమే, మీరు విన్నది నిజమేనండి. 40 మీటర్ల లోతు నుంచి అంటే భూమిని ఆనుకొని సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. దానివల్ల మూడో నది అంటే సరస్వతి నది కనబడదన్నమాట. 2 నదులు మాత్రమే కనబడతాయి మనకు, గంగా నది, యమునా నది. ఈ 2 నదులు మాత్రమే కనబడతాయి అన్నమాట. మూడో నది సరస్వతి నది కనబడకుండా కింద భూమి అంచు నుంచి ఆనుకొని ప్రవహిస్తుందన్నమాట. ఇదండి ఈ 3 నదుల పేరు. అంటే త్రివేణి సంగమం అని ఎందుకంటారు? ఇప్పుడు ఈ 3 నదులు కలిసి ప్రవహిస్తాయి కాబట్టి. ఎందుకంటే సరస్వతి నది కనబడదు కాబట్టి, కింద నేల తల్లికి ఆనుకొని ప్రవహిస్తుంది కాబట్టి ఆ 3 నది సరస్వతి నది కనబడదు. ఇటు యమునా నది కనబడుతుంది, ఇటు గంగా నది కనబడుతుంది. ఇదండి ఈ మన త్రివేణి సంగమం హిస్టరీ. ఎందుకంటే ఇక్కడ ఇంకోటండి, ఇప్పుడు నేను ఇక్కడ పక్షులు కనబడుతున్నాయండి. ఈ పక్షులకు ఒక హైలైట్ విచిత్రం అండి. మనం ఓయ్ అని పిలిచి, ఇప్పుడు నా చేతుల్లో మొత్తం మిక్చర్ అండి. ఆ మిక్చర్ అక్కడ నదిలో చల్లేసరికి ఉరుకొస్తూ ఉన్నాయండి అవి. చూడండి, ఇప్పుడు వస్తాయి చూడండి ఒకసారి. ఆ పక్షులు చూడండి ఎలా వచ్చేస్తున్నాయి. చాలా హైలైట్ అండి. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. చూడండి పక్షులు ఎలా ఎగురుకుంటూ ఆ మిక్చర్లను తింటున్నాయి, గాలిలోనే ఎగురుకుంటూ గాలి నుంచి అందుకుంటున్నాయండి. నేనైతే చాలా చాలా వేశానండి. ఇలా దాదాపు వాటికి ఒక 300-400 రూపాయలు మిక్చర్లు వేసేసానండి. చూడండి పక్షులు ఎంత అందంగా ఉన్నాయో, చూడండి ఎలా ఎగురుతున్నాయి. ఆ నీటిలోనే నివసిస్తున్నవి. అవి మళ్ళీ నేను మిక్చర్లు వేయగానే తినేస్తున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. అంటే వేరే పోర్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఎవరు పిలిస్తే, ఓయ్ అని చెప్పి ఎవరు పిలిస్తే ఆ మిక్చర్లు జల్లగానే పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయండి. చాలా అద్భుతం అండి. చూడండి ఎలా ఎగురుతున్నాయి గాల్లో, ఎంత అందంగా కనబడుతున్నాయి చూడండి పక్షులు అయితే. చాలా బ్యూటిఫుల్ అండి. అసలు ఆ నేచర్కు, ఆ నదికి, ఆ త్రివేణి సంగమం నదికి, ఆ 3 నదుల కలిసి ఉన్న 3 నదుల నదిలో ఆ పక్షులు నివసించడం. తర్వాత ఇప్పుడు నేను పోయేది కూడా ఆ నదులు ఎక్కడ కలుస్తాయి అంటే ఇటు నుంచి వచ్చే నది, అటు నుంచి వచ్చే నది, మళ్ళీ కింద భూమి అడుగుల నుంచి ప్రవహిస్తున్న సరస్వతి నది, ఈ 3 ఒకే చోట, అంటే ఒకే చోట ఎలా టచ్ అవుతాయి, ఎలా కలిసిపోతాయి అనేది అక్కడికి వెళ్తున్నానండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. నేను ఆడికి వెళ్తున్నాను. కానీ ఈ 3 నదులు కలిసి ప్రవహిస్తున్న ప్రదేశంలో ఈ పక్షులు కూడా ఆ నదుల మధ్యలో కిలకిలలాడుతూ మంచిగా అవి ఆ నదులలోనే జీవిస్తూ, ఆ నదులలో నివసిస్తూ, ఇప్పుడు వచ్చిపోయే భక్తులు ఆ మిక్చర్ ప్యాకెట్ తీసుకొని మిక్చర్ని ఆ నదిలో వేసి ఓయ్ అని పిలవగానే ఆ పక్షులు రావడం చాలా చాలా అద్భుతం అండి. చూడండి భక్తులు అందరూ ఆడికి వెళ్తున్నారు. ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇక్కడ, అవి అక్కడికి వెళ్ళాలండి. ఆడనమాట 3 నదులు అక్కడనే కలుస్తాయి అన్నమాట. ఎందుకంటే అక్కడనే కలుస్తున్నాయి 3 నదులు. ఇటు నుంచి గంగా నది వస్తుంది, ఇటు నుంచి యమునా నది వస్తుంది, కిందంగా అడుగు నుంచి సరస్వతి నది వచ్చి 3 నదులు అక్కడ కలుస్తాయి అన్నమాట. ఇక అక్కడి నుంచి స్ట్రైట్గా కాశీకి వెళ్ళిపోతాయండి. ఈ 3 నదులు కాశీలో వెళ్ళి కలుస్తాయి అన్నమాట. ఎవరైనా కాశీకి వెళ్ళేటప్పుడు కాశీకి వెళ్ళి శివపార్వతులను దర్శించుకుంటే మళ్ళీ కాశీ నుంచి అయితే తప్పకుండా ఇక్కడికి రావాల్సిందేనండి. ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ప్రయాగ్రాజ్ డిస్టిక్లో త్రివేణి సంగమం ఇక్కడ ఉందన్నమాట. ప్రయాగ్రాజ్ డిస్టిక్లో ఉందన్నమాట త్రివేణి సంగమం. ప్రయాగ్రాజ్ అంటే పేరు కాదండి, అది ప్రయాగ్రాజ్ అనేది పేరైతే కాదు, ఆ పేరు శివుడిదనమాట. మరి ఇది ముసలా ఏందా నాకు అర్థం కావట్లేదు అండి. నేను ఒకసారి వీడియో బాగా గమనించండి. నాకు అక్కడ సరే కనబడలేదు, కన్ఫ్యూజ్ అయిపోయాను. చూడండి ఒకసారి, అది మరి ముసలా ఏందో అర్థం కావట్లేదు నాకు. నాకైతే ముసలి లెక్కనే కనబడుతుంది. కానీ మరి అక్కడ ఒక అతను ఆ ముందుకు వెళ్ళిపోయాడు, అతను ఈత కొట్టుకుంటూ.
అతనికి వీడియో తీస్తుంటే నాకు ఇది కనబడిందండి. అదే నాకు అర్థం కావట్లేదు, మరి ముసలా ఏంటో అర్థం కావట్లేదు. సేమ్ ముసలక్కనే ఉంది. నాకైతే కోట్ ఇచ్చారండి, జాకెట్ ఇచ్చారు. ఎందుకంటే పుస్తకం ఈత రాకుండా పడిపోతామని చెప్పేసి ఇచ్చాడు అతను. అని వేసుకుని ఇక్కడ తీసేసానండి నేను. ఇక్కడైతే ఇప్పుడు నేను ఇక్కడ పూజ చేస్తానండి. నేను కూడా గంగమ్మ తల్లికి పూజ చేస్తా. చూడండి మీరు, అంటే అక్కడ అయ్యగారు ఏ విధంగా నాకు పూజ విధానం జరిపించారో, నేను ఏ విధంగా పూజ చేశానో అది మొత్తం చూడండి. నేను ఎందుకు అక్కడ మాట్లాడలేకపోయానంటే అండి, ఎందుకంటే పూజ చేసేటప్పుడు అయితే ఎక్కువ మాట్లాడకూడదు కదా. అక్కడ అయ్యగారు చెప్తున్నారు, అయ్యగారు ఎలా చెప్పారో నేను అలాగే చేశానండి. అందరి గురించి నేను అక్కడ ఇప్పుడు పూజలో ఉన్నానండి. చేతిలో కొబ్బరికాయ అలా ఇచ్చారండి, చేతులు అయితే పట్టుకున్నా. ఇప్పుడు నాకు మంత్రాలు చెప్తాడు అతను. ఆ మంత్రాలన్నీ అతను ఎలా చెప్పమంటే అలాగే చెప్తానండి. ఎందుకంటే అతను చెప్పిన మంత్రాలలో కూడా ఆ పూజ విధానం కూడా నాకు బాగా నచ్చిందండి. చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే గంగమ్మ తల్లి త్రివేణి సంగమం అంటే మన యమునా నది, గంగా నది, తర్వాత సరస్వతి నది, ఈ 3 నదులు మంచిగా దీవించేటట్టు, మనకు మంచిగా దీవించేటట్టు, మనకు కాపాడేటట్టు అంత మంచిగా అతను ఆ పూజ విధానం అయితే చెప్పడం జరిగిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను కూడా అందరూ బాగుండాలి, లోకం బాగుండాలి, నా తల్లులందరూ బాగుండాలి, చల్లగా ఉండాలి, నా తల్లులకు కూడా ఎలాంటి కష్టం కలగకూడదు, ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి నేను కూడా గంగమ్మ తల్లికి, సరస్వతి తల్లికి, యమునా తల్లికి, అంటే ఈ 3 నదులకు మనస్ఫూర్తిగా నేనైతే పూజ చేయడం, దండం పెట్టుకోవడం జరిగింది. మంచిగానే పూజ అయితే బాగానే జరిగిందండి. ఒకసారి చూడండి మీరు, పూజ చాలా 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 అద్భుతంగా జరిగిందండి. నాకైతే పూజా విధానం అయితే బాగానే చెప్పిండు అతను. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇక్కడ పూజ చేయక అంటే మధ్యలో ఆపుతారనమాట. మళ్ళీ నేనైతే బుట్ట చేతులు అలాగే పట్టుకున్నా, కొబ్బరికాయలు, పువ్వులు అవి బుట్టలు పెట్టారనమాట. ఇక అలాగే బుట్టను పట్టుకున్నా. ఇక పూజ మంత్రాలు చెప్పుతుంటే అతను ఎలా చెప్పమంటే అలాగే చెప్పానండి మంత్రాలు కూడా. ఆ 3 నదుల ఇదే పూజలోనే, ఇదే మంత్రాల్లోనండి. ఇక్కడ పూజారి గారు 3 నదుల చరిత్ర చెప్పుకుంటూ, అంటే ఆ మంత్రాల్లో చెప్పిండు అనమాట. ఎందుకంటే హిందీలో చెప్పిండు అతను మంత్రాలు. అతను హిందీలో చెప్పుకుంటూ వచ్చి, నాకు హిందీ వచ్చు, నాకు హిందీ అర్థమైతే నేను హిందీ కూడా మాట్లాడతానండి. కాబట్టి నేను చెప్పేసా, అతను చెప్పినట్టు నేను చెప్పేసా. కాకపోతే హిందీలో మంత్రాలు అతను చెప్పాడు కానీ వాటి మీనింగ్ అనేది మనకు అంతగా తెలియదు కదా. అంటే వాటి అర్థాలు, పూర్తిగా అర్థాలు తెలియదు కదా. కానీ అతను ఎలా చెప్పాడో ఆ పూజారి, అలాగే సేమ్ టు సేమ్ పొల్లు పోకుండా చెప్పేశానండి. కానీ నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే నేను యాక్చువల్గా వేరే కంట్రీ వెళ్దాం అనుకున్నానండి. అయితే నాకు ఎందుకో మరి ఎప్పటి నుంచో మరి అనుకోకుండా వచ్చేసానండి. నేనైతే ఇటు ఫస్ట్ నేను నేపాల్, అంటే ఉత్తరప్రదేశ్ లక్నోకి అయితే వచ్చానండి. సారీ, నేను నేపాల్ కాదండి, నేపాల్ అని చెప్పి నోట్లోకి వచ్చేసింది. ఆ లక్నోకి వెళ్ళిన తర్వాత చంద్రికాదేవి టెంపుల్కి వెళ్ళానండి. ఆ వీడియో పెట్టాను చూడండి మీరు. అది కూడా ఒక శక్తిపీఠం అండి. మొత్తం టోటల్గా వచ్చేసి వాస్తవంగా అయితే నేను చాలామందికి అడిగా, కొంతమంది ఏమో కొన్ని రకరకాలుగా చెప్తున్నారండి. రకరకాలుగా వాళ్ళు శక్తిపీఠాల గురించి అయితే చెప్పడం జరుగుతుంది. నేను కూడా చాలామందిని అడిగా, మరి అది కరెక్టా కాదా. నేను కూడా గూగుల్లో కూడా సెర్చ్ చేసి అది కరెక్టా కాదా నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే వాస్తవంగా అయితే నేనైతే నమ్ముతున్నానండి. 108 శక్తి పీఠాలు ఉన్నాయి అమ్మవారి అని చెప్పి నేనైతే నమ్మడం అయితే జరుగుతుందండి. ఎందుకంటే నేను పోయిన ప్రతి ఒక్క చోట అమ్మవారి శక్తిపీఠం అనేది తెలుస్తుందండి. నేను అడుగుతున్న వాళ్ళకు ఇదేంటిది శక్తిపీఠం అంటే, కొంతమంది నేను అడగకముందు చెప్తున్నారు ఇది శక్తిపీఠమే అని చెప్పి. యాక్చువల్లీ నేను చెప్పాను కదండి, లక్నోలో నేను బక్షితలాబ్ నుంచి వెళ్ళాలండి చంద్రికాదేవి టెంపుల్కి. నేను ఫ్లైట్ దిగటమే స్ట్రైట్గా చంద్రికాదేవి టెంపుల్కి వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశానండి. అయితే అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వాళ్ళు గిట్ట ఏం చెప్పారు, ఇది శక్తిపీఠం, కనకదుర్గమ్మ వారిది శక్తిపీఠం అని చెప్పారు. అయితే వాళ్ళ భాషలో చంద్రికాదేవి అని చెప్పి పిలుస్తున్నారండి. అప్పుడు నేను నమ్మానండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు చాలా ఫారెస్ట్లల్లో, చాలా స్టేట్లల్లో, విలేజ్లల్లో అమ్మవారు ఉంటారు. కాబట్టి నేనైతే నమ్ముతానండి 108 శక్తిపీఠాలు అయితే ఉన్నాయని చెప్పి నేను నమ్ముతా.
కొంతమంది ఏమో 18 శక్తిపీఠాలు ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో 51 ఉందని చెప్పి కొంతమంది ఏమో 52 ఉంది, 51 ఉంది, 80 ఉంది, 108 ఉంది, 18 ఉందని చెప్పి ఏదో రకరకాలుగా చెప్తున్నారండి. ఇవన్నీ అయితే నేను నమ్మనండి. 108 శక్తిపీఠాలు అయితే తప్పకుండా ఉన్నాయని చెప్పి అయితే నేను మనసు పూర్తిగా అయితే నమ్ముతున్నానండి. ఎందుకంటే ప్రతి ఒక్క చోట అమ్మవారి ఉంటుంది, ప్రతి ఒక్క చోట అమ్మవారి జన్మస్థానం అయితే ఉంటుందండి. ఇది పూజ విధానం అండి. పూజ అయితే అయిపోయింది. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు అడుగుతారన్నమాట. 20 మంది పెడతారా, భోజనానికి డబ్బులు ఇస్తారా, 50 మందికి ఇస్తారా, 100 మందికి ఇస్తారా, 30 మంది పెడతారా, 11 మంది పెడతారా అని చెప్పి అంటారు. కానీ మనకు తోచినంత మనం ఇవ్వచ్చండి. ఎందుకంటే మన దగ్గర ఉండాలి కదా, మరి ఉందా లేదా చూసుకోవాలి కదా. ఇప్పుడు నేనైతే ఇతనికి 216 రూపాయలు కొట్టానండి. మళ్ళీ ఆ కొబ్బరికాయలకు 100 రూపాయలు వేరే ఇచ్చానండి, 101 రూపాయి. మళ్ళీ ఒక పక్కనే పడేస్తారండి. ఇప్పుడు అక్కడ దాంట్లో అంటే అక్కడ ఇప్పుడు ఈ 3 నదులకు ఈ పూజ విధానం, ఇప్పుడు పూజ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు 3 నదులకు ఇప్పుడు పూజలన్నీ కొబ్బరికాయలని సమర్పించేస్తా అంటే ఈ నదిలో వదిలేస్తానమాట. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు తెలుసారండి, పక్కనే ఒక జాలి లెక్క ఉంటే చూడండి, కనబడుతుందా లెఫ్ట్ సైడ్లో జాలి లెక్క. ఈ కొబ్బరికాయలు మునుగోగా మనమేమనుకుంటాం, వెళ్ళిపోతాయి అనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా, ఇటు సైడు పడేయండి కొబ్బరికాయలు అని చెప్తారు, మనం అటు సైడు పడేస్తాం కొబ్బరికాయలు. ఇప్పుడు పడేసిన తర్వాత ఆ కొబ్బరికాయలు ఏం చేస్తే ఆ జాలీలో ఇరుక్కుంటాయి అన్నమాట. కొబ్బరికాయలు లోపల ఒకడు ఉంటాడు నీటిలో దిగి, వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు మనం వీళ్ళు ఏం చేస్తారు, మనకు మాటల్లో పడేస్తారు, డబ్బులు ఇదో అడుగుతూ ఉంటారు, మనం ఇటు వచ్చేస్తాం కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఆ కొబ్బరికాయలు తీసి అవతల పడవలేసేస్తారండి. మరి అది వాళ్ళకి ఎంతవరకు ధర్మమో, ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో, ఎంతవరకు అది న్యాయం అనిపిస్తుందో తెలియదు. కానీ ఇదిగో ఇవన్నీ అందరూ పూజ చేసి కింద పడేసిన కొబ్బరికాయలండి, అంటే నీటిలో గంగమ్మ తల్లికి సమర్పించిన కొబ్బరికాయలండి. అవి తీసి మళ్ళీ ఆ పడవలో పెట్టేస్తారు, మళ్ళీ అవి మనకి ఇచ్చేస్తారు. మళ్ళీ మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క అయ్యే కొబ్బరికాయలు ఇస్తారు, అవి నీటిలో వదిలేస్తారు, మళ్ళీ నీటిలో ఉన్న కొబ్బరికాయలు తీస్తారు. ఒక విధంగా చెప్పాలంటే అది మనకే మంచిదండి. అమ్మవారు అది మరి నేనైతే అనుకుంటా మనకే మంచిదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే అది ఇప్పుడు మనమేమనుకుంటాం, వాళ్ళు అమ్ముతున్నారులే అని అనుకుంటాం. కానీ ఎంతోమంది అదే కొబ్బరికాయని అదే అమ్మవారికి సమర్పిస్తారు, మళ్ళీ అదే కొబ్బరికాయ మనకి ఇస్తున్నారు. అది మంచిదని అనుకున్నాను, కానీ అది మంచిది కాదు అని ఇప్పుడు అనిపిస్తుందండి. సారీ అండి, అది మంచిది కాదనుకుంటున్నాను. సరే, పాప పుణ్యం వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇప్పుడు ఆ గంగమ్మ తల్లి తెలుసు. చూశారండి, గంగా పూజ చేపించా నేను మనసు పూర్తిగా. ఈ గంగమ్మ తల్లి సాక్షి చెప్తున్నా, ఫస్ట్ నా తల్లులు చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. లక్షల సంవత్సరాలైనా, ఎన్ని కోట్ల లక్షల సంవత్సరాలైనా నా తల్లులు చల్లగా ఉండాలని చెప్పి త్రివేణి సంగమం గంగమ్మ తల్లికి, సరస్వతి తల్లికి, యమున తల్లికి దండం పెట్టుకున్న, సూర్యుడిని దండం పెట్టుకున్న, అందరి దేవతలకు దండం పెట్టుకున్నానండి. నా తల్లులు చల్లగా ఉండాలని చెప్పేసి, లోకం మంచిగా ఉండాలి. లోకంలో ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని కోట్ల జన్మలు నా తల్లుల్ని సృష్టించాడు ఆ భగవంతుడు. అందరూ చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా తల్లులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఎలాంటి కష్టం కలగకూడదు, వాళ్ళకి ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగా జీవితాంతం లక్షల కోట్ల సోదరు నా తల్లు సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి మనసు పూర్తిగా కోరుకుంటానండి. అమ్మవారి సాక్షి చెప్తున్నా, నా తల్లులు అంటే నాకు అంత ఇష్టం అండి, అమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. మనసు పూర్తి కోరుకుంటా, లోకం బాగుండాలి, నీతి న్యాయం ధర్మం ఎల్లప్పుడూ బతుకుండాలని చెప్పి మనసు పూర్తి కోరుకుంటానండి. లోకం అంతా బాగుండాలండి. ఓకేనండి. త్రివేణి సంగమం అండి, ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్కి వచ్చాను. ఇక్కడ త్రివేణి సంగమం అనమాట. ఇక్కడికి వచ్చాను, గంగా పూజగిరి చేపించాను. గంగా పూజగిరి చేశారండి. ఇగో ఇక్కడ చూశారుగా, చాలా మనసు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. త్రివేణి సంగమం అంటే ఇక్కడి నుంచో కలుస్తుందండి. యమునోత్రి ఇటు నుంచి వస్తుందండి, మన హిమాలయాన్ ఇటు నుంచి, ఇది ఢిల్లీ నుంచి వస్తుందండి. హిమాలయాన్ నుంచి ఇటు నుంచి యమునోత్రి ఇటు నుంచి వస్తుంది. ఇటు ఈ నది అనమాట యమునోత్రి. ఇటు నుంచేమో గంగోత్రి వస్తుందండి. సరస్వతి తల్లి ఏమో ఇటు నుంచి వస్తుందండి. అంటే సరస్వతి తల్లి కనబడదు, కానీ 3 నదులు ఇగో ఇక్కడనే కలుస్తాయండి. ఇదే అనమాట 3 నదులు కలిసే నది ఇదే అనమాట. దీనికే త్రివేణి సంగమం అని చెప్తారండి. త్రివేణి అంటే ఏంటి, 3 నదులు కలిస్తేనే త్రివేణి, వాటి అర్థం అదండి. ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారండి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడనే పూజలు చేయించుకుంటున్నారు. ఇక్కడ గంగా పూజగిరి చేయించుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నారు వీళ్ళందరూ గంగా పూజ చేపిస్తున్నారండి. ఇది ఉత్తరప్రదేశ్, లక్నో రాజధాని, రుద్రప్రయాగ్లో ఉన్నారండి. ఇక్కడ వీళ్ళందరూ గంగా పూజ చేపిస్తున్నారండి.
ఇగో వీళ్ళు పూజారులు అనమాట, వీళ్ళే పూజలు చేసేది. పూలు. ఓకేనండి, ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నా. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, సి థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, నీతిగా నిజాయితీగా ఉండాలని కోరుకుంటానండి. ఓకే బాయ్. మీ పేరు మేడం? సునీత. అచ్చా, ఎప్పుడు వచ్చారండి? నిన్న వచ్చారా? అచ్చా అచ్చా, అంటే ఇప్పుడు స్నానం చేస్తున్నారా? అచ్చా అచ్చా, అంటే దేని మీద వచ్చారండి? ట్రైన్లో వచ్చారా? అచ్చా అచ్చా, నుంచి వైజాగ్ నుంచి ట్రైన్లోనే వచ్చారా? అచ్చా, టికెట్ ఎంత వచ్చిందండి? ట్రైన్ ఛార్జ్ ఎంత వచ్చిందండి? ఓకే ఓకే, కాదండి. ఎంత? 4000 అంటే మీ ఫ్యామిలీకి? ఓకే ఓకే, అంటే ట్రైన్లో అంటే రిజర్వేషనా? ఓకే ఓకే, అచ్చా అచ్చా. మీ పేరు ఎవరు అన్నారండి? నరేష్. సునీత. మన తెలుగు వాళ్ళు అయితే ఇప్పుడు నాకు కలిసారండి. నేను తెలుగు వాళ్ళు అనుకోవట్లేదు. నేను ఎక్కడైతే గంగా పూజ చేయించి ఇక్కడ నిలబడేసరికి మేడం గారు తెలుగులో చెప్పి నేను హిందీ అనుకుని హిందీలో మాట్లాడుతున్నా. అయితే తెలుగు చెప్పారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను చెప్పానండి. చాలా హ్యాపీగా ఉందండి మన తెలుగు వాళ్ళు నాకు ఇక్కడ కలవటం. చాలా చాలా హ్యాపీగా ఉంది. హాయ్ చెప్పండి. హాయ్. ప్రయాణికుడు తెలుగు ట్రావెల్ సార్. మొత్తం మీ భార్య చూస్తారు ఎక్కువ శాతం అయితే వీడియోలో. ఓకే మేడం, థ్యాంక్ యూ. భయ్యా, నాకైతే ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇన్ని రోజులు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి దాదాపు 4 days. ఇవాళ కలిసారు మన తెలుగు వాళ్ళు అయితే. చాలా చాలా హ్యాపీగా అవుతుంది నాకైతే. వైజాగ్ నుంచి వచ్చారంట. వైజాగ్ ఎక్కడ సార్? మద్దెలపాలెం. అచ్చా, మద్దెలపాలెమా? మద్దెలపాలెం నుంచి వచ్చారంట మన నరేష్ గారు. ఫ్యామిలీతో వచ్చారు ఇక్కడ. గంగా పూజకి ఇప్పుడు స్నానం చేసేసి సారు గంగా పూజ చేస్తారు ఇక్కడ. చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. రండి, వచ్చేయండి, నెమ్మదిగా రండి. జరా హిల్తాయినా తో గిర్తా పక్కలో జరా. उसको पकड़ो, बोर्ड को तो पकड़ो, हिल रहा है. लेडीज है ना, बच्चा छोटी. हाँ पकड़ लो. हाँ उसको भी ले लो. वो बोर्ड पकड़ लो, हिलता है. हाँ इधर आइए भैया, इधर आओ, 1 मिनट इधर आओ. ऐसा यहाँ से पकड़ लो. ఓకే సార్. ఒకసారిగా దీంట్లో చెప్పండి సార్, ఎక్కడి నుంచి కొంచెం వచ్చారని చెప్పింది. మేము వైజాగ్ మద్దెలపాలెం నుంచి వచ్చాము. ఎన్ని రోజులు అయిందండి వచ్చి? మేము నిన్నే వచ్చాం, ఎస్టర్డే. అచ్చా, నిన్న వచ్చారు ట్రైన్ మీద వచ్చారా? అచ్చా, మద్దెలపాలెం నుంచి వచ్చారా? అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నిన్న వచ్చారు, ఎక్కడ స్టే చేశారు? ఇక్కడ మేము పన్నాలాల్ రోడ్లో స్టే చేసాం. అంటే హోటల్లోనా? హోటల్లో. ఎంత తీసుకున్నారండి ప్రైజ్ అక్కడ మాకు 1800 పర్ డేనా? అచ్చా అచ్చా, అంటే క్లాస్ రూమేనా? క్లాస్. అంటే పర్ డే 1800. అచ్చా అచ్చా, మళ్ళీ ఎప్పుడు వెళ్తారండి? మేము ఈరోజు వారణాసి వెళ్తాం. అచ్చా అచ్చా, వారణాసి రేపు మేము రిటర్న్ అవుతాం. ఓకే ఓకే, విన్నారు కదండి. వైజాగ్ మద్దెలపాలెం వచ్చారు మన నరేష్ సార్ అయితే, ఫ్యామిలీతో వచ్చారు. ఇప్పుడు గంగా పూజ చేయించుకుంటారండి? పూజ కాదు, గంగా పూజ స్నానం చేస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు స్నానం చేసి రిటర్న్ హనుమాన్ టెంపుల్ ఏదో ఉంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని. అచ్చా, ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుని బయలుదేరతారనమాట. ఇదండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటా. మనోళ్ళు కూడా కలిసారు. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎంతవరకు వీడియోతో ఎండ్ చేస్తున్నా. एक फोटो ले लो भैया, नीचे वाइट वाला बताओ एक बार, मालूम है क्या फोटो लेने का? ले लो. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్లిప్ ఎలాగ వస్తుంది? మొబైల్ లేదండి మీ దగ్గర? ఉంది. పక్కలో జర్రా 1 మినిట్. తెలుగు వాళ్ళు కలిసేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. చూశారుగా ఫ్రెండ్స్, మన తెలుగులోని నరేష్ సార్ అనమాట, వైజాగ్ నుంచి అనమాట, మద్దెలపాలెం నుంచి వచ్చారు. కానీ మనకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక నేను కూడా ఇక్కడ ఇప్పుడు నా పూజ కూడా అయిపోయిందండి. ఇక మన తెలుగు వాళ్ళు కూడా కలిసారు ఇక్కడ. మామూలుగా బయట కూడా కలవలేదండి, డైరెక్ట్గా ఈ సెంటర్లో నదిలో సెంటర్లో కలిసామండి. 3 నదులు కలిసే ప్రదేశంలోనే కలిసాం. అందులో కూడా కరెక్ట్గా 3 కలిసామండి. సేమ్ చూసారా,
ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే కరెక్ట్గా ముగ్గురే ఉన్నారు, మేడం ఉన్నారు, సార్ ఉన్నారు, నేను మళ్ళీ ఇక్కడ కూడా 3 నదుల మధ్యలో కలిసామండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే ఇలాంటివి కూడా కలిసి రావాలండి, అంతే కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, సీ యూ. చేయమండి సార్, లైక్ చేయమని చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో వీడియోని చేస్తున్నా. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్, సీ యూ. థ్యాంక్ యూ.